హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మనం వైజాగ్ జ్ఞానాపురంలో ద వెరీ ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ కాలేజ్ ఇన్ ది సిటీ, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇక్కడ ఉన్నాం మనం. అండ్ ఇక్కడ మెగా ఫెస్ట్ జరుగుతుంది ఎక్సెల్సిఆర్ 2K24 పేరు మీద. ఇక్కడ ఆల్మోస్ట్ 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మోర్ దాన్ 15 కాలేజెస్ నుంచి ఈ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ రేపు అంటే 25th and 26th ఈ మెగా ఫెస్ట్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ మెగా ఫెస్ట్ కి మన వైజాగ్ టీవీ ఈజ్ ద అఫీషియల్ మీడియా పార్ట్నర్. సో థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్, థ్యాంక్స్ టు ద స్టూడెంట్స్. అండ్ డే 1 గ్లిమ్సెస్ ఒకసారి మనం లోపలికి వెళ్దాం, చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా డిజిటల్ గా పార్టిసిపేట్ చేయండి, రండి. So we are from Biology Association. We are the team Biology Association of St. Joseph's College. Today we have conducted an activity called Blind Date Mystery Mingle. So the activity is a pair activity based on the understanding of our friendships of each other partner. So we have conducted almost like 20 pairs. The 20 pairs have successfully participated till now, and we still more have participants to participate. Thank you. Hello everyone, we are from Creative Arts Club of Physics Department. Today we are going to conduct our activity Senses Quest. It's a type of 5 senses which are smell, taste, touch, audio and visual. So smell అనేటప్పటికి like we are keeping few items. So items అనేది participant blind hole తో ఉంటారు. వాళ్ళ items ని smell చేసి guess చేయాలి within the given time. సో టేస్ట్కి వచ్చేసేటప్పుడు కూడా సిమిలర్ టు దట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, జ్యూసెస్ ఎక్సెట్రా పెడుతున్నాం. సో వాటిని వాళ్ళు గెస్ట్ చేసి చెప్పాలి. టచ్ కూడా సిమిలారిటీస్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ కానీ అన్నీ పెడుతున్నాం. అండ్ ఆడియోకి వచ్చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీజిఎం, సౌండ్స్, మ్యూజిక్స్ పెట్టి వాటిని వాళ్ళు గెస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ విజువల్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్. సో దాని మీద క్వశ్చన్స్ బేస్ అయి ఉంటాయి. దోస్ యూ హ్యావ్ టు ఆన్సర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె మాణిక్య కుమారి. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీగా పనిచేస్తున్నాను. మా డిపార్ట్మెంట్ తరపున గ్రీన్ గ్లోబ్ నేచర్ క్లబ్ అనే ఒక క్లబ్ని మేము నడుపుతున్నాం. ఇందులో ఏంటంటే పర్యావరణానికి సంబంధించి అనేక కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. అయితే ఈ రోజు నుంచి మా కాలేజీలో ఎక్సెల్సియర్ 2K24 స్టూడెంట్ ఫెస్ట్ జరుగుతోంది. ఆ సందర్భంగా మా క్లబ్ తరపున మేము ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం, డ్రామే బాస్. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే పార్టిసిపెంట్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు పెయిర్స్గా రావాలి. ఇద్దరిద్దరు పార్టిసిపెంట్స్ కలిసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. ఇందులో ఏంటంటే ఆర్గనైజింగ్ కమిటీ ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక చిట్ ఇస్తారు. ఆ చిట్లో ఒక మూవీ నేమ్ కానీ ఒక ఆర్టిస్ట్ నేమ్ కానీ ఉంటుంది. అది చూసిన తర్వాత ఇద్దరు పార్టిసిపెంట్స్లో ఒకళ్ళు డమ్షరాడ్ టైప్లో యాక్ట్ చేసి చూపించాలి. ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఎక్కువ రౌండ్స్ అయిన తర్వాత ఫైనల్ విన్నర్స్ని డిక్లేర్ చేస్తారు. ఐ థింక్ ఇప్పటి వరకు చాలామంది బాయ్ పార్టిసిపెంట్స్ వచ్చి చేసినట్టున్నారు కంపేర్ టు గర్ల్స్. ఐ థింక్ దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ ఇన్ దిస్ కాంపిటీషన్. సో చూసారు కదా ఈ స్టూడెంట్స్ జోష్ ఎలా ఉందో, ఒకసారి చూపించండి మీ జోష్. అదనమాట. సో స్టూడెంట్స్ తో మాట్లాడదాం. వాట్స్ యువర్ నేమ్? ఏం చదువుతున్నారు? ఇదే కాలేజ్? అంటే వీళ్ళందరితో మాట్లాడదాం అనుకున్నాను కానీ నన్ను మాట్లాడించట్లేదు. సో మీరు ఇదే కాలేజ్? మీరు కూడా ఇంకొంచెం ఉంటే కొట్టేసాలో ఉన్నారు, తొందరగా మాట్లాడి వెళ్ళిపోదాం. సో మీరు ఆర్గనైజింగ్ టీమా, పార్టిసిపెంట్సా? మంచి సింక్ లో ఉన్నారు అందరూ కూడా. సరే ఏం చదువుతున్నారు మీరు ఇక్కడ? అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా?
సార్ వీళ్ళందరూ ఇంటర్మీడియట్ కానీ వీళ్ళందరూ మాత్రం డిగ్రీ కాలేజ్లో ఉంది. సరే, ఆల్ ది బెస్ట్ మీ అందరికి. బాగా ఎంజాయ్ చేయండి, బాగా చదువుకోండి. మీ అందరికి పర్సనల్ ఇంటర్వ్యూ నేను తీసుకునే స్టేజ్కి మీరు అందరూ ఎదగాలి. మనతో ఇంకో పార్టిసిపెంట్ ఉన్నారు, మీ పేరు చెప్పండి. మాల్విక, మాలవిక. ఏం చదువుతున్నారు? బిఏ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అంటే పాలిటిక్స్ లోకి వెళ్ళే ఉద్దేశం ఉందా? వెళ్ళే ఉద్దేశం అయితే లేదు, మరి అంటే దాని మీద ఇంట్రెస్ట్ అన్నమాట. పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పొలిటికల్ సైన్స్. ఎలా జరుగుతుంది ఫస్ట్? చాలా బాగా జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? వచ్చారు. ఏ కాలేజ్ మీరు? ఇక్కడ సెయింట్ జోసెఫ్. సెయింట్ జోసెఫ్స్ కాలేజ్. అంటే మీరు హోస్ట్ టీమా పార్టిసిపెంటా? లేదు, హోస్ట్. హోస్ట్ టీమ్. సో మీరు ఎందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? నేనైతే ఇప్పటి వరకు ఎలా పార్టిసిపేట్ చేయలేదు. జస్ట్ మేము ఇప్పుడు హారర్ రూమ్ కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ జస్ట్ డాన్స్ అలా వేస్తున్నాం. ఎలా ఉంది హారర్ రూమ్? మేము ఇంకా చూడలే. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇందుకు ఎక్కడ ఉంది హారర్ రూమ్? బేస్మెంట్. బేస్మెంట్ లో హారర్ రూమ్ కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మాలవిక, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. పొలిటికల్ సైన్స్ లో బాగా చదువుకొని మంచి పొలిటీషియన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరేంటి? నీ పేరేంటి? కార్తీక్. మొత్తం బ్యాచ్ కి నువ్వే లీడర్ లో ఉన్నావు? నేనే. ఓకే, ఏం చదువుతున్నావు కార్తీక్? డిగ్రీ ఫైనల్ ఇయర్. అక్కడ ఈ కాలేజ్ అన్న? సరే, వైజాగ్ లో ఉన్న కాలేజీల్లో నీకు నచ్చిన కాలేజ్ ఏంటి? ఏవియన్ కాలేజ్. అది కాకుండా సెంట్ జోసెఫ్ కాలేజ్. ఎందుకు? ఎందుకంటే అమ్మాయిలు ఉంటారు, ఎక్కువ మంది బాగుంటారు. ఇది మీ నాన్నగారు అమ్మగారు చూస్తారు వీడియో? మా నాన్నకి ఇన్స్టాగ్రామ్ లేదు, వీడియో చూపిస్తే నేనే షేర్ చేసి చూపిస్తాను. మీ ఫ్యామిలీ ఎవరైనా చూస్తే వాళ్ళకే నేనే షేర్ చేస్తాను. అయితే అందరికి షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, ఫాలో అవ్వు. నేను వచ్చిన కాలేజ్ సెయింట్ జోసెఫ్. నా పేరు లక్ష్మణ్ బ్రో. మీ అందరూ లైఫ్ లో అవ్వాలి బ్రో. నేను మీ ఫ్రెండా కాదా? మా ఫ్రెండ్స్ కి ఆయన చెప్తారా లేదా? ఒక్క నిమిషం మాట్లాడతారు. ఈ లోపు మన సాంగ్ ప్లే అవుతుంది. బాగుందా లేదా మీరు చెప్పండి. బాగాలేదంటే నేను సాంగ్ చేసుకుంటాను, తప్పలేదు. నువ్వేనా సొంతం 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 అంటున్నా, నువ్వు లేక మోరాన్ 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 అవుతున్నా. కొంతమంది అబ్బాయిలు అంటారు అమ్మాయిలు అంటే సాఫ్ట్ గా ఉంటారు, లైక్ ఎవరు. కానీ ఎవడైనా చెయ్యేస్తే ఎక్స్ట్రా చేస్తే చూపిస్తాం మన పవర్. మనకు మైక్ ఎందుకు? టీచర్ గారితో డాన్స్ చేయలేదని ఆపేశారంట. ఇది కరెక్ట్ కాదు బ్రో. నేను ఒకప్పుడు చేసేవాడిని ప్రాంక్స్. మీ అందరికీ థ్యాంక్స్. ఈరోజు ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మన బ్రో లక్ష్మణ్ గారు వచ్చారు వైజాగ్కి చాలా రోజుల తర్వాత. యూట్యూబ్లో, టీవీల్లో, సినిమాల్లో ఈరోజు నేరుగా చూడడం జరిగింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చాలా బాగుంది ఫీలింగ్. అసలు ఎంతమంది స్టూడెంట్స్తో చూడండి, చెమటలు పెట్టేస్తున్నాయి. మామూలుగా లేదు. ఆ ఎనర్జీ అయితే తట్టుకోవడం కష్టం. కొంచెం జాగ్రత్త. ఎనర్జీ ఉంటేనే రండి. మామూలు ఎనర్జీ కాదు, కానీ గుడ్ స్టూడెంట్స్. అండ్ మాకు ఎంకరేజ్మెంట్ బాగా ఇచ్చారు. మా సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది రేపు. ప్రతి ఒక్కరు చూడండి. సో బ్రో అని జనాల్ని భయపడుతూ ఎంటర్టైన్ చేస్తూ చూసిన మిమ్మల్ని అదే అంటే భయపడ్డారా మీరు? నేను అంటుంది ఇంటర్వ్యూస్లో అలా భయపడుతూ ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని ఇవాళ ఒక సింగర్గా, డాన్సర్గా, ఎంటర్టైనర్గా అన్ని రకాలుగా చూశాను. అన్ని రకాలుగా మీరు నన్ను చూసారా? నాలో సింగర్ ఎక్కడ, డాన్సర్ ఎక్కడ, అన్ని చేస్తారు ఇవాళ మీరు. అవునా? మరి ఆ ఎనర్జీ అలా ఉంది. మీరు కూడా వైజాగే కదా? ఎస్. వన్ వర్డ్ అబౌట్ వైజాగ్.
వైజాగ్. నేను ఇప్పుడు మాట్లాడుతుంది మన వైజాగ్లో ఉండదు బ్రో ల్యాగు. ఎప్పుడు ఎంటర్టైన్మెంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. ఫ్రెండ్స్, ఇది XLCR 2K24 Day 1 గ్లిమ్సెస్. చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రోగ్రామ్స్ అన్ని చాలా